ఫార్ములా కేస్ పొలిటికల్ రేస్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేస్ ఫైల్ మళ్లీ కదిలింది. గవర్నర్ అనుమతిస్తే ఛార్జ్ షీట్ వేసేందుకు సిద్ధమైంది ఏసీబీ. నిందితులు ఎంతటి వారైనా శిక్షిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మరోవైపు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. గ్రూప్ 1 పై హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలడంతో దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ కేసును మళ్లీ లీక్ చేశారంటున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణలో క్విడ్ ప్రోకో కోణం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండిఏకు 75.88 కోట్ల రూపాయల నష్టం వాటిల్లగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే సంస్థ 46 కోట్ల రూపాయలు లబ్ధి పొందినట్లు ఏసీబీ అంచనా వేసింది. ఈ క్విడ్ ప్రోకోలో భాగంగా 44 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ కందాయని ఏసీబీ ఆరోపిస్తోంది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు ఇతర నిందితులపై అభియోగాల నమోదుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు మంగళవారం ప్రభుత్వానికి లేఖ రాశారు. అందుకు గవర్నర్ అనుమతి తీసుకోవాలని సూచించింది. గవర్నర్ అనుమతి రాగానే నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేస్తామంటున్నారు ఏసీబీ అధికారులు. ఈ కార్ రేసింగ్ కేసులో నిందితులకు శిక్ష తప్పదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అలా విదేశాలకు క్యాబినెట్ అనుమతి లేకుండా ఇచ్చి మళ్ళా ఎలక్ట్రల్ బాండ్ల వాళ్ళ పార్టీకి వచ్చినట్టు బ్యాంక్ రిపోర్ట్ ఉన్న తర్వాత నువ్వు నేను చెప్పిన ఆగుతుందా? ఆగేది అది. అందుకనే దీనిలో మా జోక్యం లేదు. చట్ట ప్రకారమే చర్యలు చేపడతాం. ఎంతటి వారైనా సరే కాళేశ్వరంలో కానీ ఈ కార్ రేసింగ్లో కానీ ధరణిలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దోసుకున్న సొమ్మంతా కక్కేయాలి. మళ్ళీ దోసుకున్న సొమ్మంతా కూడా రికవరీ చేసి మళ్ళా పేదల కార్యక్రమాలు చేయాలన్నదే మా లక్ష్యం. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో పైసా అవినీతి జరగలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లై డిటెక్టర్ పరీక్షలకైనా తాను సిద్ధమన్నారు. ఒక 45 కోట్లు 46 కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడి నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడా తారుమారు కాలేదు. ఇక్కడి నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్ ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా. ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్ళు వేసుకోండి. ఒక అధికారి ముంగటికి రాడు, ఒక మంత్రి ముంగటికి రాడు. ఇలాంటి చేతగాని వాళ్ళు లీకుల ద్వారా ఎన్ని రోజులు బతుకుతారు నాకు అర్థం కాదు. పెట్టమని కేసు. ఇప్పుడు నన్ను 3 సార్లు పిలిచిండ్రు, 8 గంటలు పెట్టిండ్రు. నేను చెప్పిన అయినా ఇంకోటిగా మా మిత్రులు చెప్తున్నారు, ఇది రొటీన్ వ్యవహారం, ఇది ఛార్జ్ షీట్ వేయడం పెద్ద ముచ్చట కాదు, మీరు దాన్ని ఏదో అంతర్జాతీయ ఇష్యూలాగా మీరు కూడా చూడవద్దని అది. గ్రూప్ 1 పై చర్చను పక్కదారి పట్టించేందుకే ఫార్ములా కేసు అంటూ లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎవరికైతే పైసలు చేరినాయో వాడిని కలిసిండు, నువ్వు వాడు కలిసి మీలాగత అయింది. వాని కాడ డబ్బులు వసూలు చేయాల్సింది చేయకుండా సాటుగా మన కాడ ఏదో డబ్బులు తీసుకుంటున్నావు. అందుకనే దొంగ డ్రామా చేస్తూ వెయ్యాలి ఏందో సేపు ఒక లీక్ ఇచ్చి ఎప్పుడో ఇచ్చింది నివేదిక విలకాన్నే ఉంది అది. కానీ నిన్న గ్రూప్ 1 విషయంలో నీ చేదగంతనం బయటపడిన తర్వాత తెలంగాణ యువత ముందట నువ్వు తలదించుకునే స్థితి వచ్చిన రోజు ఓ నాటకం వేసి మీడియాలో కొంత స్పేస్ ఆక్యుపై చేద్దామని చెప్పి ఏదో మాట్లాడినావు. కానీ ఇది లొట్ట పీస్ కేసు అనే సంగతి కేటీఆర్ గారు ఆనాడే చెప్పిండు, ప్రజలందరికీ కూడా తెలుసు. మరోవైపు ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతిస్తే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్నది సస్పెన్స్ గా మారింది.